హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే చూసేయండి. నేను అనుకున్నట్టే జరిగింది ఒక విషయం అయితే, అది మీతో షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మార్నింగ్ వచ్చేసిన తర్వాత షాప్కి ఇక్కడైతే నేను శారీకి ఫాల్ అయితే వేస్తున్నానండి. ఇది నారాయణ పట్టు శారీ. ముందు వీడియోస్లో చెప్పే ఉన్నాను మీకు. ఈ శారీకి ఫాల్ అయితే వేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. ఫాల్ అయితే వేస్తున్నాను కదా, చూసేయండి. బ్లౌజెస్ 2 కూడా అయిపోయాయి. అవి మీతో షేర్ ఈ వీడియోలో ఉందో లేదో మరి తెలీదు. వీడియో అయితే తెలియదు అనుకుంటాను. ఏమో తెలియదు, గుర్తయితే లేదండి, ఏమనుకోకండి. వస్తానే ఈ పని అయితే పెట్టేసుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే షాప్ అయితే నాకు లైనింగ్స్ అవన్నీ నిండుగా తెచ్చేసాను కదా, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బ్లౌజ్ ఒకటైతే కంప్యూటర్ వర్క్కి ఇచ్చానమాట. ఆ శారీ ఇందులో మీకు చూపిస్తాను చూడండి. అనుకున్నట్టు జరిగిందని చెప్పాను కదా, అది ఏందో కూడా చెప్తాను. శారీ చూస్తున్నారు కదా, బెనారస్ శారీ అండి. ప్యూర్ బెనారస్ అయితే కాదు నాకు తెలిసి. శారీ అయితే ప్లెయిన్ పార్ట్ అయితే ఈ విధంగా వచ్చింది. బ్లౌజ్ కూడా సేమ్ ఆ ప్లెయిన్ వచ్చేసి కింద బార్డర్ అయితే వచ్చిందండి హ్యాండ్స్కి. వెహికల్స్ అవి పోతున్నాయి, కొద్దిగా సౌండ్ అయితే ఇగ్నోర్ చేసేయండి. శారీ అయితే మొత్తం ఈ విధంగా ఉందన్నమాట. జిగ్జాగ్ కూడా చేశాను. చాలా తంటాలు పడ్డానండి, నిజంగా చాలా అంటే చాలా. శారీ అయితే ఈ విధంగా అయితే ఉంది కదా. శారీలో ఇందులో కలర్స్ ఏమీ లేవండి, జస్ట్ గోల్డ్ కలర్, అలాగే ఫ్లవర్స్లో కొద్దిగా వైటిష్ కలర్ అయితే ఉందన్నమాట. దీనికి వర్క్కి ఇచ్చానమాట. 4 days పైనే అయిపోయింది. అక్కకి హెల్త్ బాగాలేదంట మరి. నాకైతే తెలీదండి. అంటే నిన్న వెళ్తేనే చూశాను నేను కూడా. తను ముందు డిసెంబర్ 31 నైట్ అంటే రాత్రి, అంతకుముందు రోజైతే పెట్టిందనమాట బ్లౌజ్ వర్క్‌కైతే. బ్యాక్, ఫ్రంట్ అయిపోయాయి. హ్యాండ్స్ అనేది ఇన్‌కంప్లీట్ అయిందనమాట. అవి ఈరోజు అంటే నైట్ పెట్టిందనమాట. తొందరగా అయిపోతుంది కదా అనుకున్నాను. నాకివ్వడమే 9:30కి ఇచ్చిందండి బ్లౌజు. ఫాల్ కూడా అయిపోయింది శారీకి. బ్లూ శారీకి కూడా ఫాల్ అయిపోయింది. ఇది కూడా ఫాల్ అయిపోయిందండి. ఇది డైలీ వేర్ శారీ, అలాగే నారాయణ పట్టు శారీ వచ్చేసి ఆఫీస్‌లో వాళ్ళవని చెప్పాను కదా, అవన్నమాట. ఈ బ్లూ కలర్ శారీ ఏంటంటే బ్లౌజ్‌కి ఇచ్చాను కదా, అక్కడ వర్క్ అనేది తొందరగా అయిపోలేదు కదా, అందుకని చెప్పేసి అంతలోగా శారీ ఫాల్ అవన్నీ వేసేస్తే ఇంక పని తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అందుకని శారీ ఫాల్ అంతా కూడా అయిపోజేసానమాట. అది కూడా ఇంకా వర్క్కి ఇచ్చాను. నైట్ అయితే 9:30కి ఇచ్చిందండి బ్లౌజ్ అయితే నాకు. నిజంగా ఒక పక్క నిద్ర నాకు సరిగ్గా లేదు. బ్లౌజ్ కుట్టేది ఉంది, ఎప్పుడైపోతుంది. మా ఆయన ఆఫీస్‌లో పార్టీ ఉందని చెప్పేసి ఆయన 12కి వస్తా అన్నాడు. ఆయన్ని కూడా ఎలా రప్పించానంటే చెప్తాను, అది కూడా వీడియోలో ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. 12కి వస్తా అన్నవాడు 10కే వచ్చేసాడనమాట. అది ఎలా అని చెప్పేసి చెప్తాను. చూసారు కదా, ఇక ఫోల్డింగ్ అన్నీ చేసేసి పెట్టేశాననమాట. బ్లౌజ్ అయితే 9:30కి ఇచ్చిందండి. ఇంక అప్పటికప్పుడు నేను బ్లౌజ్ కటింగ్ అంటే లైనింగ్ కూడా ముందుగానే కట్ చేసేసానండి. ఎందుకంటే వస్తానే ఆ బ్లౌజ్ తీసేసుకొని స్టిచ్ చేసేయచ్చు కదా, తొందరగా అయిపోతుంది అని చెప్పేసి నేను లైనింగ్ కూడా ముందుగానే కట్ చేసేసాననమాట. కట్ చేసేసి బ్లౌజ్ అయితే 9:30కి తీసుకున్నాను. 9:30కి తీసుకొని ఇంకా కుట్టడము. ఇవైతే డ్రెస్సెస్ అండి, 2 ఉన్నాయి. బ్లూ కలర్, పింక్, అలాగే బ్లూ కలర్ అనమాట. ఆల్టరేషన్ అయితే చేయమని ఇచ్చారనమాట. అందుకని చెప్పేసి హ్యాండ్స్ లేవు దీనికి. నేను కింద బార్డర్ కట్ చేసి హ్యాండ్స్కి అయితే బార్డర్ కాదండి, లెంత్ ఎక్కువ ఉంది అది. లెంత్ ఎక్కువ ఉందని చెప్పేసి కింద పార్ట్ కట్ చేసేసి నేను హ్యాండ్స్కి అయితే వేశాను. ఇదైతే ఎక్కువ ఉందని చెప్పేసి కింద అయితే కట్ చేసి వేశాను. కానీ ఇంకొక టాప్ వచ్చేసి దానికి లెంత్ లేదండి ఎక్కువ. అందుకని చెప్పేసి వాళ్ళని నేను కాటన్ క్లాత్ అనేది తెచ్చుకోమన్నాను అనమాట. కాటన్ క్లాత్ తెచ్చుకొని చెప్పాను. తెచ్చిన తర్వాత అవి కూడా ఆల్టరేషన్ అయితే చేశాను. ఇంకా ఈవినింగు బజార్లోకి అయితే వెళ్ళానండి. టౌన్లోకి వెళ్ళేసి నేను ఐబ్రోస్ చేయించుకొని పిల్లలకి కేక్ అయితే తీసుకొని వచ్చానమాట. పిల్లలు హ్యాపీగా కోసుకుంటారు, మా ఆయన ఆఫీస్లో ఉంటాడు అని చెప్పేసి తీసుకొని వచ్చాను. చిన్న కేక్ వాళ్ళిద్దరి కోసము. చాక్లెట్ కేక్ అంటే నాకు చాలా ఇష్టం, ఫ్లేవర్ అనేది. పిల్లలు కూడా బాగా తింటారని చెప్పేసి
తెచ్చిచ్చాననమాట. చూసారు కదా! ఇంక పిల్లలైతే మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్లారండి. పిల్లలకి ఇచ్చేసి పంపించేసాను వాళ్ళనైతే. వాళ్ళుండింటే నాకు అస్సలు పనయ్యేది కాదండి. నిజంగా చెప్తున్నాను గదా! ఇక్కడ బ్లౌజయితే కుట్టేసాను. అప్పటికి టైం ఎంత? మా ఆయన రాలేదు గదా! 9:30 పైనే అయిపోయింది. 9:30 కరెక్ట్‌గా బ్లౌజ్ అయిపోయింది. చూసారు కదా! ఇంకొకటండి బ్లౌజ్ పీస్‌లో వచ్చేసి క్రాస్ బెల్ట్స్‌కైతే క్లాత్ లేదనమాట. అది మళ్ళీ నేను పీకో చేశాను గదా! అదంతా గూడా కట్ చేసేసి మళ్ళీ నేను సైడు బార్డరు బార్డర్ లేదు కదా! ప్లెయిన్ వచ్చింది కదా! అది కట్ చేసేసి నేను క్రాస్ బెల్ట్‌కయితే యూజ్ చేసి మళ్ళీ దాన్ని ఫోల్డింగ్ చేసి కుట్టాననమాట శారీననేది. చూసారు కదా! షాప్‌లో మొత్తం కూడా నీట్‌గా లోపలంతా తడిబట్ట పెట్టేసాను. అప్పటికి 10 దాటిపోయింది. నేను ఇంటికొచ్చేసరికి 11 అయిందనమాట. ఇదైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ షూట్ చేశానండి. బ్లౌజ్ అయితే అయిపోయింది కంప్లీట్‌గా. ఇంకా మీతో షేర్ చేసుకుందాం మొత్తం లుక్ ఎలా ఉంది అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ తీశాననమాట. ఎప్పుడిచ్చాను తెలుసా బ్లౌజ్ ఆవిడకి? మార్నింగ్ 6:30కి ఇచ్చానండి. అక్క అయిపోయిందా అని చెప్పేసి ఫోన్ చేస్తుంది తను. అందుకని చెప్పేసి 6:30కి దగ్గర కాబట్టి అంటే పొయ్యి ఇచ్చేసాను. 11 అవుతుంది ఖచ్చితంగా ఈరోజు అయ్యే పని కాదు అనుకున్నాను. 11 అవుతుందనుకున్నాను. ఇంటికొచ్చేసరికి 11 అయ్యింది. చూసారు కదా! వర్క్ అయితే చాలా బావుందండి. మీకు కూడా ఏదైనా డిజైన్ చేపియాలంటే ఖచ్చితంగా చేపిస్తాను. అనుకున్నట్టుగానే జరిగిందనమాట మొత్తానికి. 11 అవుతుందక్క ఇది అయ్యే పని కాదు నాకు ఈరోజు నన్ను ఇంటికి పోనివ్వు అని చెప్పేసి వర్క్ అక్కకి చెప్పాను. లేదు లేరా తొందరగా అయిపోతుందనింది. బ్లౌజ్ ఏమో 9:30కి ఇచ్చింది. 10కి అదంతా కూడా అయిపోయింది. ఇంకా షాప్‌లో అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ మార్నింగ్ వెళ్ళలేము కదా! టైం ఉండదని చెప్పేసి క్లీన్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాను. మార్నింగ్ 5కే లేసి ఉక్సులు అవన్నీ వేసేసాననమాట. చూసారు కదా! 6 అయింది. 6:30కి బ్లౌజ్ అయితే ఇచ్చేసాను నేను అతనికి. ఈ వీడియో నచ్చిందా? ప్లీజ్ అండి నచ్చితే లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పటివరకు మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మన ఛానల్‌ని డైలీ ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి వీడియోస్‌తో అయితే మీ ముందుకొస్తాను. అన్నట్టు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.